వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బీసీ నాయకుడు తోట చంద్ర యాదవ్ అని పేక కోసి చంపినప్పుడు మాట్లాడని వ్యక్తి, బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు మాట్లాడని వ్యక్తి మొన్న ఒక సభ పెట్టి అసందర్భంగా మాట్లాడాడు. అసందర్భమైన విషయాలు, అనవసరమైన విషయాలు మాట్లాడాడు. ఆయన పెట్టింది బీసీ మీటింగ్. బీసీల కోసం మాట్లాడాల్సిన వ్యక్తి తనకు సంబంధం లేని, తనకు తెలియని విషయాలని వేరొకరికి ఆపాదించే ప్రయత్నం చేశాడు. ఎవరా వ్యక్తి, ఎందుకు మాట్లాడాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీల కోసం అని చెప్పి మన సభ పెట్టి ఆ బీసీల కోసం మాట్లాడకుండా, ఆ విషయాలు ఎత్తకుండా వంగవీటి రంగా గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించారంటూ అసందర్భంగా అనవసరం ప్రసంగం చేశాడు, మాట్లాడాడు. ఆయన ప్రసంగాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు గారి గురించి రెండు అంశాలు పదే పదే ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. ఒకటి, 1988 డిసెంబర్ 26వ తారీఖు జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పని ఒక ఆరోపణ. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు అన్న ఆరోపణ. అంటే ఎవరు మాట్లాడినా ఈ రెండు ఇష్యూసే మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 28వ సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాడు కానీ, ఎమ్మెల్యేగా కొనసాగిన నాడు కానీ, ఇవాళ 15 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కానీ, ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల్ని హత్యలు చేయించే నేపథ్యం కనుక ఆయనకు ఉన్నట్టయితే గడిచిన 2 దశాబ్దాల రాజకీయంలో, 2 దశాబ్దాలకు పైగా, ఒకసారి 2004లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసినాడు కానీ, లేదు తనకి అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న పట్టాలరావు గారి హత్య జరిగినాడు కానీ, ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతూ వ్యక్తిగత స్థాయిలో కూడా విమర్శలు చేసినాడు కానీ, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నాడు కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకున్న సందర్భంలో కానీ ఏనాడైనా సరే ఆయన కక్షపూరిత రాజకీయాలు, హింసాపూరిత రాజకీయాలు, ఉద్రిక్తతను సృష్టించే రాజకీయాలు ఆయన ఎన్నుకున్న నేపథ్యం మన కళ్ళ ముందు కనపడదు. అవును. ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాతంతో అణిచివేసిన ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు ఉంది. చాలా మంది రౌడీ షీటర్లు నగర బహిష్కరణలకు గురైన నేపథ్యాలు మన కళ్ళ ముందు చూసాం. నిత్యం కర్ఫ్యూతో అల్లాడుతుండే హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు అనేవి తలెత్తకుండా అణిచివేసిన నేపథ్యం మన కళ్ళ ముందు నేటికి లేకుండా చేశాడు. అదే అంటున్నా, ఆఖరికి ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ దగ్గర ప్రార్థనల అనంతరం అల్లర్లు సృష్టిస్తున్న అరాచక శక్తులకి అండగా నిలుస్తున్న ఓవైసీ సోదరులను కూడా, వాళ్ళకి కూడా పోలీస్ దెబ్బరు చూపించిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. శాంతి భద్రతలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే శాంతి భద్రతలని కఠినంగా కాపాడగలిగారన్న నేపథ్యం ఈ రోజుకి ప్రజల నుంచి ఆ భావం వ్యక్తం అవుద్ది. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏ సంబంధం లేని వంగవీటి మోహన్ రంగా గారి హత్యను ఆపాదిస్తూ చేగొండి హరిరామ జోగయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ హత్య సందర్భంలో కొనసాగిన నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఆ హత్య జరిగిన సందర్భంలో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట కూడా ఎప్పుడు ఆపాదించిన హరిరామ జోగయ్య దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ నేను ఒక బుక్ రాశా, ఆ బుక్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించబోతున్నట్టుగా నాకు దండు శివరామరాజు గారు చెప్పారు అని చెప్పని. నిజంగానే దండు శివరామరాజు గారు హరిరామ జోగి గారికి చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేయించబోతున్న సమాచారం ఇచ్చుంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఎందుకు అలర్ట్ చేయాలి? అలర్ట్ చేయాలి. ఆ రోజు ప్రకటిస్తే ఆయన ప్రాణాలు కాపాడినట్టు అయ్యేది. అసలు ఎందుకు అలర్ట్ చేయలేదు? అయ్యా మీ ప్రాణాలకు ముప్పు ఉంది, చంద్రబాబు మిమ్మల్ని హత్య చేయించడానికి కుట్ర పన్నుతున్నాడు అని చెప్పని అంటే ఆ రోజున ఎలర్ట్ చేయాల్సిన అవసరం లేదని భావించారా? లేదు, దండు శ్రీరామరాజు గారు జీవిత కాలంలో ఆయన బతికొండంగా ఈ అంశాన్ని ఎందుకు బయటపెట్టలా? ఎవరైతే చనిపోయింటారో, మనం కొన్ని సినిమాలు చూసేటప్పుడు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడతారు. అంటే చనిపోయిన తల్లిది, చనిపోయిన తండ్రిది ఫోటోలు పెట్టి ఆ సీను షూటింగ్ జరుగుతూ ఉంటది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే చనిపోయిన నటులు ఉంటారో వాళ్ళ ఫోటోలు పెడతారు. ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు, రాజనాల్ గారు, రాజబాబు గారు, ఇటువంటి వాళ్ళ ఫోటోలు పెడతారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు బతికిలేరు కాబట్టి వాళ్ళని చనిపోయినట్టు వాళ్ళ ఫోటోలు పెట్టినా పర్లేదు అని చెప్పని. అలాగే ఇక్కడ కూడా ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, చనిపోయిన వ్యక్తుల ప్రస్తావన, వాళ్ళు బతికొచ్చేది లేదు, వాళ్ళ సాక్ష్యం చెప్పగలిగేది లేదు కాబట్టి దండు శివరామరాజు గారు చెప్పారు అని చెప్పని ఆయన మీద ఒక నెపం మోపేసి, ఏమయ్యా నేను ఎప్పుడు చెప్పాను అని అడగడానికి ఆయన బతికిలేడు కదా, ఆయన భుజం మీద తుపాకీ పెట్టి, చనిపోయిన ఆయన భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాల్చాలి అని ప్రయత్నం చేయడం, ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు హరిరామ జోగయ్య. అంటే దీనితోటి
ఒక 4 రోజుల పాటు మీడియాలో హరిరామ్ జోగయ్య గారు రాశారు, చంద్రబాబే చేయించాడంట. మరి హరిరామ్ జోగయ్య తెలుగుదేశంలో ఎందుకు కొనసాగాడు? ఆ హత్య జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అతను కొనసాగాడు కదా, పదవులు అనుభవించాడు కదా. ఆ తర్వాత కదా తెలుగుదేశం నుంచి దూరం జరిగింది. అంటే ఇక్కడ కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి మీదైనా బట్టగాలు చేసేయగలుగుతాం. అందులో ఇంకొకటి ఎట్లయిపోయిందంటే వాళ్ళ మనకు ఒక సామెత ఉంది, వృద్ధనారీ పతివ్రత అంటారు. అలాగే జుట్టు నెరిసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మేధావులు కాదు. రెండోది, జుట్టు నెరిసి రాజకీయాల్లో ఇవాళ ఏమి చెయ్యటానికి పోటీ చేయడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి అని చెప్పని ఇవాళ వాళ్ళు సీనియర్ నాయకులు వాళ్ళ మాటకు క్రెడిబిలిటీ ఉన్నట్టుగా ఆపాదిస్తూ ఉంటారు. నిజంగానే అంతటి క్రెడిబిలిటీ కలిగిన నాయకుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద చేగొండ హరిరామ జోగయ్య జారణ పార్టీ ఏమన్నుందా? అవును, అన్నీ అయిపోయినాయి. ఎందుకని అన్ని పార్టీలు ఎందుకు చుట్టూ రావాల్సి వచ్చింది? విశ్వసనీయత లేదు కాబట్టి. ఇటువంటి వ్యక్తులు ఇవాళ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రజల చేత ఎన్నిక కాబడుతూ సుదీర్ఘకాలం సమాజహితం కోరి పాలన చేసే నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడటం, ఇటువంటి వాటిని అందిపుచ్చుకొని ఈ మధ్య ఈ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వంగవీటి మోహన్ రంగా గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిజంగానే ఒకవేళ విజయవాడ, గుంటూరు ఆనాటి రాజకీయాల గురించి చాలా అనుభవము, ఒకవేళ తన ప్రమేయం కూడా ఉన్న నాయకుడేమో ఇతనని అనిపించింది. ఆనాటి సమాచారం గురించి పూర్తి స్పష్టత ఇతను కొందేమని అనిపించి మరి ఎందుకంటే నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగా, మరి ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో ఇతను ఎప్పుడు ఎక్కడ చూడలేదే, కాబట్టి మరి ఇతను ఇంత కళతో చూసినట్టు ఎట్లా చెప్పగలుగుతున్నాడు అని చెప్పని ఆయన గురించి సమాచారం చూద్దామని చెప్పని గూగుల్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే 2024 ఎన్నికల్లో ఈయన పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన నాడు ఈయన సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆ ఎన్నికల నాటికి ఈయన వయసు 41 ఏళ్ళు, అంటే ఇప్పుడు 43 సంవత్సరాలు నడుస్తుంది. వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగి 38 సంవత్సరాలు అయింది. అంటే ఆయన హత్య జరిగే నాటికి ఈయన వయసు 5 సంవత్సరాలు. పైగా ఈయన నేటివ్ ప్లేస్ చిత్తూరు జిల్లా కాబట్టి విజయవాడ స్థానిక గ్రూప్ వార్స్ గురించి కానీ లేదు ఆనాటి సమకాలీన రాజకీయ పరిస్థితులు కానీ ఆయనకి ప్రత్యక్షంగా తెలిసే అవకాశం లేదు. అసలు గత 7 సంవత్సరాలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలియదు ఆయన. అదే అంటున్నా, అసలు ప్రత్యక్షంగా తెలియడానికి ఆస్కారం లేదు. ప్రత్యక్షంగా తెలియనప్పుడు ఏం చేస్తారు? పరోక్షంగా అంటే ఎవరో చెప్పుకుంటుంటే వినాలి. ఎలా అయితే పుస్తకం రాసిన చేగొండ హరిరామ జోగయ్య తర్వాత మీడియా సూటిగా ప్రశ్నించేటప్పటికి ఎవరో చెప్పుకుంటుంటే నేను విన్నా అన్నాడు. ఎవరో చెప్పుకుంటుంటే వినేసి పుస్తకం రాసేస్తావా? చంద్రబాబు నాయుడు గారు పరువు నష్టం దావా వెయ్యకపోబట్టి సరిపోయింది, కానీ పరువు నష్టం దావా వేసే వ్యక్తి అయితే అరే నా వ్యక్తిత్వానికి ఈ విధంగా నువ్వు భంగం కలిగిస్తావా, నా వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కించపరుస్తావా అని చెప్పని ఆయన కక్ష సాధింపు చర్యలకు దిగే నాయకుడైతే ఏమైపోయేవాడు ముసలాయన? అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన ఏదో ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన వాడికి మళ్ళీ ఆయన కక్షపూరిత రాజకీయాలు అవలంబించే నాయకుడికి మళ్ళీ ఆయన నేరాన్ని హింసని ప్రేరేపించే నాయకుడికి మళ్ళీ హత్యలకు ముడిపెట్టేస్తా ఉన్నారు. ఆయన పెట్టింది బీసీ గజన్ అని చెప్పి బీసీల గురించి మాట్లాడి సపరెట్టాడు. అక్కడ బీసీల గురించి మాట్లాడకుండా అసందర్భంగా అనవసరమైన విషయం మాట్లాడటమే ఆయన సంబంధం లేని విషయం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను అదే చెప్తున్నా, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఉండి ఆ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారి మరణానికి రిలయన్స్ వాళ్లే బాధ్యులు అని చెప్పని జూపుడు ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఇది వైసీపీ పార్టీ వాళ్ళ స్టాండ్ గా పరిగణలోకి తీసుకుని వైసీపీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలు రిలయన్స్ మాటల మీద దాడులకు తెగబడ్డారు. తీరా చూస్తే అదే ముఖేష్ అంబానీ గారికి రెడ్ కార్పెట్ పరిచి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఆయన అనుయాయుడికి ఆయన అడిగిన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పంపించాడు. అంటే ఇవాళ ఆయనే హత్యలు చేయించాడు అని చెప్పని తాత్కాలికంగా ప్రచారం చేసుకోవడం కోసం ఆ ప్రస్తావన ఆ రోజు తెచ్చారు. తీరా అవసరాల నిమిత్తం ఆయన అడిగిన పదవులు కట్టబెట్టారు. వాళ్ళ మనుషులకి రాష్ట్రంతో ఏ సంబంధం లేని మనుషులకి పదవులు కట్టబెట్టారు. అలాగే వాళ్ళ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా చాలా షార్ట్ స్పాన్ లో సమాజంలో నాకు ఎలివేషన్ రావాలి అని అంటే నేను ఇవాళ బీసీ నాయకుడిగా ఉన్నా నాకు కాపుల యాడ్ కావాలి అంటే కాపుల్లో సెన్సిటివ్ ఇష్యూగా ఉండే వంగవీటి మోహన్ రంగా గారి ప్రస్తావన తేవాలి. అంటే వంగవీటి మోహన్ రంగా గారి సతీమణి రత్నకుమారి గారి కన్నా వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారి కన్నా ఈయనకి ఎక్కువ సమాచారం ఉంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలిసి ఉండదు ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ఈయనకి ఎక్కువ సమాచారం ఉంది. ఇదే క్రమంలో అసలు ఆ విజయవాడ నేపథ్యం ఏంటి? ఆ విజయవాడ నేపథ్యం కారణంగా 38 సంవత్సరాల నాడే కాదు, అంతకు ముందు కూడా చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్న గ్రూప్ వార్స్ కారణంగా జరిగిన హత్యలు, దాడులు, అక్కడ చెలరేగిన హింస, దానికి కొనసాగింపుగా రంగా గారి హత్య తర్వాత కూడా జరిగిన హింస, ఆ తర్వాత కూడా జరిగిన హత్యలు, అసలు అంతిమంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య, ఆ హత్యకి 9 నెలల ముందు జరిగిన దేవినేని మురళి గారి హత్య, ఆ హత్య కేసులు ఏమైనాయి? అసలు దీని గురించి ఈ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సమాచారం ఉందా? విజయవాడ
విజయవాడ నగర ప్రముఖులు పెద్దలందరూ ఇరు కులాలకి ఇరు వర్గాలకి సంబంధించిన పెద్దలందరూ కూర్చొని ఈ వర్గ వైషమ్యాలని శాశ్వతంగా ముగింపు పలకాలి అని చెప్పని రాజీ కుదిర్చి ఆ రోజున ఇరు కేసులని రాజీ చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారసులు ఆ వైషమ్యాలు కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లకుండా వాళ్ళ రాజకీయ ప్రస్థానాలను వాళ్ళకి నచ్చిన విధంగా కొనసాగించుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకన్నా ఈ రామచంద్ర యాదవ్కి ఎక్కువ శ్రద్ధ ఉందా? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆ కుటుంబాలకు తెలుసు. వ్యక్తులు కోల్పోయిన ఆ బాధ లాంటిది అని చెప్పని ఆ విడోలకు తెలుసు. ఇతనికేం తెలుసు? ఇతనికేం నొప్పి? అంటే ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మొదలుపెట్టి దానికి ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు, చంద్రబాబు నాయుడు గారు నేరం చేశాడు, హత్యలు చేయించాడు. మరి వంగిటి మోహన్ రంగా గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారు. మరి అంతకు ముందు జరిగిన దేవినేని గాంధీ, దేవినేని మురళీల హత్యలు ఎవరు చేయించారు? అంతకు ముందు జరిగిన వంగవీటి రాధా గారి హత్య ఎవరు చేయించారు? అంతకు ముందు జరిగిన చలసాని వెంకటరత్నం గారి హత్య ఎవరు చేయించారు? ఆ తర్వాత జరిగిన కాటగడ్డ వెంకటనారాయణ గారి హత్య ఎవరు చేయించారు? ఆ తర్వాత వంగవీటి శంతన్ కుమార్ మీద జరిగిన హత్యాయత్నం ఎవరు చేయించారు? కాటగడ్డ బాబు గారి మీద జరిగిన హత్యాయత్నం ఎవరు చేయించారు? అసలు ఆ విజయవాడ గురించి కానీ అక్కడ ఎవరెవరు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని కానీ ఎవరెవరు ఏ సంఘటనలకు బాధ్యులనే కనీస మాత్రపు అవగాహన వీళ్ళకుందా? దశాబ్దాల తరబడి హింసతో రగిలిపోయిన విజయవాడ గుంటూరు ప్రాంతాలు ఇవాళ ఈ జనరేషన్ ఆ హింస మాకొద్దు అని బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కావాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రతి కుల వృత్తుల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. చదువుకున్న పిల్లలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటా ఉన్నారు. బెటర్ కెరీర్ అండ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఆ దిశగా ప్రతి పిల్లలు అడుగులేస్తా ఉన్నారు. ఆ పిల్లలకి మెరుగైన కెరీర్ అందించడం కోసం ప్రతి తల్లిదండ్రి తాపత్రయపడతా ఉన్నారు. సొంత లాభం కొంత మానుకొని వాళ్ళ లగ్జరీ వాళ్ళు త్యాగం చేసి వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు మెరుగ్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు. అటువంటి స్థితిలో ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం జరిగిపోయిన సంఘటనలు పదే ప్రస్తావించడం ద్వారా అక్కడ ఆ ప్రజల మధ్య ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ ఆ వైషమ్యాలు రగులుతూనే ఉండాలి అని చెప్పని దుర్బుద్ధితో, కుట్రతో, కుతంత్రాలతో తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ విధమైన ప్రయత్నాలకు పాల్పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, తమ భవిష్యత్తు పట్ల, తమ బిడ్డల భవిష్యత్తు పట్ల, తమ ప్రాంత భవిష్యత్తు పట్ల చాలా స్పష్టత కలిగిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా ఇటువంటి వాళ్ళని అక్కడ ప్రజలు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆఖరికి నాడు బాధితులు కూడా ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగా రామచంద్ర యాదవ్ చేసిన ఆరోపణల మీద, అసందర్భ వ్యాఖ్యల మీద విశ్లేషించిన అప్సన్ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.